సో అంటే లైక్ చాలా ఇయర్స్ అయింది మీరు ఇండస్ట్రీకి వచ్చి. ఎన్ని ఇయర్స్ ఆఫ్ యువర్ కెరియర్లో అరే ఇలాంటి క్యారెక్టర్ ఒకటి నేను చెయ్యాలి, ఇలాంటి క్యారెక్టర్ ఒకటి నాకు ఇంకా పడలేదు ఎందుకే అని బాధపడ్డారా? అంటే వాట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్? అంటే నాకు నేను ఎప్పుడో చాలాసార్లు చెప్పాను. నెగెటివ్ రోల్స్ చేయాలంటే ఇష్టం నాకు. ఇంకా పడలేదు. నెగెటివ్ రోల్ ఇంకా ఇప్పుడు దాకా పడలేదు. అంటే ప్రాపర్ నెగటివ్ క్యారెక్టర్ అంటే ఎలాంటి కైండ్ ఆఫ్, అంటే సైకోయిజం టైపా ఏంటి సార్? అలా సైకో అని కాదు. నీడ్ నాట్ బి సైకో అని కాదు. ఇప్పుడు 'ధృవ' ఉంది. 'ధృవ'లో అరవింద్ స్వామి ఉంది. ఇట్స్ స్టైల్ విలనే కానీ నెగటివ్ రోలే కానీ స్టైలిష్ అలా కూడా ఉండొచ్చు. ఓకే, సో స్టైలిష్ విలన్ కుడ్ బి ఎనీథింగ్ బట్ ఐ వాంటెడ్ టు డూ రగ్గెడ్ అయినా సరే ఐ డోంట్ మైండ్. ఓకే, సో ఎలా వెయిటింగ్ ఫర్ దట్. ఓకే, వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్. అండ్ చాలా వరకు సార్ చూసాము మీ క్యారెక్టర్కి మీకు ఎక్కువ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్స్ ఇస్తుంటారు, పోలీస్ క్యారెక్టర్లు ఇస్తూ ఉంటారు. ఎందుకు అది? వై? అంటే ఒకనొక పాయింట్లో ఒక క్యారెక్టర్ పోలీస్ క్యారెక్టర్ వచ్చిందని చెప్పి అబ్బా మళ్ళీ పోలీస్ క్యారెక్టర్ వచ్చిందా అని అనుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి కదా. సో ఈ పోలీస్ రోల్స్ అనేది స్టార్టింగ్ నుంచి ఎందుకంటే మేబీ నేను యాక్టర్ అవ్వకపోతే పోలీస్ ఆఫీసర్ అవుదాం అనుకున్నా. ఓ, నాకు అది ఇంట్రెస్ట్ బాగా. ప్రాబబ్లీ అది ఇంటర్నల్గా ఎక్కడో నాటుకుపోయి ఉంటుంది నాకు. దానివల్ల అలాగా కంటిన్యూగా పోలీస్ ఒకటి స్టార్ట్ అయింది. ఇంకా అక్కడి నుంచి సై అనుకుంటా. సై కన్నా ముందు చేసానా లేదా గుర్తులేదు, బట్ సై నుంచి ఇంపాక్ట్ దానివల్ల. సో ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ విపరీతంగా. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఉన్న ఇండస్ట్రీకి ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీకి అంటే ఏంటి మార్పు ఏమైనా చూసారా? అంటే ఎదుగుదల కాకుండా నేను ఇప్పుడు ఫస్ట్ నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ టెక్నికల్ ఇంప్రూవ్మెంట్ చూశాను విపరీతంగా. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో టెక్నికల్ ఇంప్రూవ్మెంట్ చాలా ఫాస్ట్ ఇంప్రూవ్మెంట్. ఫస్ట్ రీల్ ఉండేది, అప్పటి నుంచి ఇప్పుడు డిజిటలైజ్ అయిపోయిందాక చాలా వాస్ట్ డిఫరెన్స్ ఇన్ టెక్నాలజీ. అప్పుడు కెమెరాస్ వేరు, అప్పుడు కైండ్ ఆఫ్ లైటింగ్ వేరు, ఇప్పుడు కైండ్ ఆఫ్ లైటింగ్ వేరు, ఇప్పుడు కెమెరాస్ వేరు, ఇప్పుడు ఎక్విప్మెంట్స్ వేరు. ఈ దీంట్లో చాలా వాస్ట్ డిఫరెన్స్ వచ్చింది. కానీ యాక్టింగ్ విషయంలో ఎటువంటి వే ఆఫ్ టేకింగ్లో డిఫరెన్స్ వచ్చింది మళ్ళీ. అంటే డైరెక్టర్స్ పర్సెప్షన్ ఆఫ్ టేకింగ్లో చాలా డిఫరెన్స్ వచ్చింది. అప్పట్లో లాగా కొంచెం ప్రొలాంగ్ చేయడం కానీ, ఒక సీన్ని ల్యాగ్ ఎక్కువ ఉండడం కానీ, సాగదీయడం కానీ, క్రిస్ప్ కటింగ్, క్రిస్ప్గా చాలా కట్టే కొట్టే తెచ్చే టైప్లో దాంట్లోనే క్లారిటీ ఇచ్చి దీంట్లోనే క్లారిటీగా పాయింట్ చెప్పే కన్వే చేసినట్టు అది చూసా. చేంజ్ అయితే అది చూసారు. సో సమీర్ గారు అంటే లైక్ మీ కెరియర్ స్టార్టింగ్లోనే పెద్ద పెద్ద డైరెక్టర్స్తో చేశారు, యంగ్ డైరెక్టర్స్తో చేశారు. అండ్ ఇప్పుడు సక్సెస్ అందుకున్న డైరెక్టర్స్ ఒకప్పుడు వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చేశారు. సో అంటే ఒక సీనియర్ డైరెక్టర్కి ఒక యంగ్ డైరెక్టర్కి మీరు చూసినటువంటి డిఫరెన్స్ ఏంటి? అంటే ఈ రోజుల్లో చూసుకుంటే ఇప్పుడు మనకి అప్కమింగ్ మూవీస్ ఏవైతే రిలీజ్కి రెడీగా ఉన్నాయో దోస్ ఆల్ ఆర్ వెరీ ఫ్రెష్ డైరెక్టర్స్, డెబ్యూ డైరెక్టర్స్ చేస్తున్నారు. సో మీరు చూసిన కొత్తదనం చాలా వరకు మనకి. సో ఆ కొత్తదనం ఏంటి? అంటే సీనియర్ డైరెక్టర్స్కి ఇప్పుడు చేసే వాళ్ళకి డిఫరెన్స్ అంటారు. అంటే కొంచెం సీనియర్ డైరెక్టర్స్కి ఏంటంటే వాళ్ళకి బాగా ఎడిటింగ్ నాలెడ్జ్ ఉంటుంది. ఎడిటింగ్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. సీనియర్స్ మేక్ థింగ్స్ ఈజియర్. సీనియర్ లైక్ రాఘవేంద్ర గారు ఉన్నారు అనుకోండి, బాపు గారు ఉన్నారు అనుకోండి, విశ్వనాథ్ గారు, అంత సీనియర్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఆ టైం వాళ్ళ గురించి మాట్లాడు. వాళ్ళకి ఈ డైలాగ్ ఈ షార్ట్ ఈ ఫ్రేమ్లో అయిపోయిందంటే ఇంకో నెక్స్ట్ ఫ్రేమ్లో ఉండదు. ఆ యాంగిల్లో అదే డైలాగ్ తీసి, ఈ యాంగిల్లో అదే డైలాగ్ తీసి, ఇంకో యాంగిల్లో తీసి, సేమ్ డైలాగ్ ఏది బాగుంటే అది యూజ్ చేద్దాం. ఇప్పుడు ఏది బాగుంటే అది యూజ్ చేద్దాం అని వచ్చిందంటే బాలేని షాట్లు ఇంకో 2 తీస్తున్నట్టేగా కదా. సో వాళ్ళకి డిఫరెన్స్ నాకు అనిపించింది ఏంటంటే ఇది దీంట్లో అయిపోయిందంటే ఇదే వాడతాం, ఖచ్చితంగా ఇదే ఉంటుంది అక్కడ. బాపు గారు స్టోరీ బోర్డు చూస్తే మీరు బొమ్మలు ఉంటాయి.
ఒక ఇలా కాలు ఇలా ఊగుతోంది, ఈ కాలు ఒకటి ఫోర్గ్రౌండ్ లో ఉంటుంది, ఆ వెనక నుంచి ఆ విలన్ కాలు ఇది, అది హీరో అక్కడి నుంచి ఉన్నాడు, విలన్ కాలు ఇలా ఊగుతుంది అంటే ఆ బొమ్మ అలా ఉంటుంది, అదే ఫ్రేమ్ ఉంటుంది అక్కడ. ఓ మై గాడ్. అంతే తప్ప ఇంకో టాప్ యాంగిల్లో పెట్టి ఆ డైలాగ్ చెప్పించి ఉండవు. యాజ్ ఇట్ ఈస్ అదే ఉంటుంది. మీరు ఏదైతే తెర మీద చూస్తారో అది ఈయన స్టోరీ బోర్డ్ మీద చూస్తారు ఫస్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.